అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ఆరాధ్య దేవత పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించలేదని ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫోటోలు మాత్రమే వేసి స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలు వేయకపోవడం పట్ల స్థానిక ఎమ్మెల్యే మచ్చిరాస విశ్వేశ్వరరాజు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వెళ్లడంతో స్టేజిపైకి ఎక్కే సమయంలో స్టేజిపై ఉన్న ఫ్లెక్సీలపై తన ఫోటో లేని కారణంగా, స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలు లేని కారణంగా అసహనం వ్యక్తం చేస్తూ అధికారులపై కొంతమేర వాగ్వివాదానికి దిగి తన ఫోటో ఎందుకు వేయలేదంటూ ప్రశ్నిస్తూ తిరిగి వెనుదిరిగారు. అయితే ప్రభుత్వ అధికారులు ఉన్న ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం ఎంతవరకు సమంజసం అని, రానున్న రోజుల్లో వారంతా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందని ఆయన తన అసహనంతో కూడిన వివరాలను వెల్లడించారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఏటా కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడానికి జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఒక వేదిక అయితే ఏర్పాటు చేస్తారు. అయితే ఆ వేదికలో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మరొక వైపు ఏమో ఈ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారి ఫోటో తప్ప ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఫోటో కానీ, ఇక్కడ ఎంపీ గారి ఫోటో కానీ లేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు మాకు ఏర్పడింది. మేము వేలాది రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి మేము చందాలు వసూలు చేసి ఈరోజు మేము పండగలు చేస్తుంటే కేవలం అధికారులు ఇక్కడికి వచ్చి కేవలం ఫోటోషూట్ల ద్వారా ఈరోజు ప్రదర్శించుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు దయచేసి అధికారులకు ఒకటే నేను చెప్తున్నాను, మీరు ఈరోజు కేవలం మీ అధికారులుగా ఉన్నప్పుడు మీరు మెప్పు కోసం ఇలాంటి మీరు ప్రయత్నాలు చేయొద్దు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని గౌరవించడం నేర్చుకోండి. ఈరోజు మీరు ఒకటే మీకు చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా, మీరు కేవలం మీ ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారో ఈ నాయకులు ఉన్నారో కనీసం వార్డు మెంబర్ కూడా కాని వాళ్ళకి ఈరోజు మీరు వేదికల మీద ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు మీకు ఏమైనా కనిపించట్లేదా? దయచేసి అధికారులారా మీకు ఒకటే నేను చెప్తున్నాను, ఇలాంటి సాంప్రదాయాలకి స్వస్తి పలకండి. మీకు ఎప్పుడు కూడా ఎవరు కూడా మీకు అందలం ఎక్కించడం కానీ లేదంటే మీకు సన్మానాలు చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? కనీసం అంటే ఫోటో వేస్తే అంటే ఎవరో ఇప్పుడు గతంలో లేని వ్యక్తుల ఫోటోలు ఇక్కడ వేస్తున్నారు. కనీసం ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్లో ఎందుకు కనీసం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఫోటో ఎందుకు వెళ్ళిపోయారు? ఎంపీ గారి ఫోటో ఎందుకు వెళ్ళిపోయారు? అంతే కదా. మరి అధికారులు కేవలం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ గిరిజన ప్రాంతంలో వీళ్ళు ట్రైబల్స్ కాబట్టి వీళ్ళకి ఏం తెలీదు అంటే మేము అంతా దిగజారిపోయి లేము. దయచేసి అంటే మీరు అవమానపరుస్తున్నారు, మాకు అర్థమవుతుంది. ఈ అధికారులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు మాకు ఏ రకంగా అవమానపరుస్తున్నారో మీరు కూడా గుర్తెరగండి, తెలుసుకోండి. దయచేసి మీరు మనం అవమానపరుస్తున్నారు. మీరు ఖచ్చితంగా మీ మీద ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే సందర్భాలు త్వరలోనే ఉంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. అంటే ఎంత దారుణంగా అవమానపరుస్తున్నారు మమ్మల్ని. అంటే మీ ఫోటోలు అక్కడ ఉండాలి అధికారులుగా. అంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల్ని ఎంత దారుణంగా అవమానిస్తున్నారు మీరు. దయచేసి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, మీ ఉద్యోగం మీరు చేసేటువంటి ఆ ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగానికి న్యాయం చేయండి. అంతేగాని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజల్ని కానీ అవమానపరిచే విధంగా కానీ కించపరిచే విధంగా ఉంటే ఊరుకునే పరిస్థితులు ఎవరు లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.